కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి దావోస్ పోయిండు కదా, ఆడికెళ్ళి హార్వర్డ్ పోతుండు కదా, 10 రోజులు టైంపాస్ చేయాలి కదా. ఓ రోజు హరీష్ రావుని విలువుండ్రి, ఓ రోజు కేటీఆర్ని విలువుండ్రి, దినమంతా ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి బదలు కొట్టుండ్రి, గుచ్చుతున్నారు, పొడుస్తున్నారు, లోపల పీకుతున్నారు, ఏకుతున్నారు, ఏం ఉండదు. మేము చేసేది తప్పేం లేదు, వాళ్ళు పీకేదేమీ లేదు. ఇది ఒక అబ్సల్యూట్ ట్రాష్ కేసు, బక్వాస్ కేసు, దీనిలో ఏమి లేదు. ఇది విచారణ చేస్తున్న పోలీసులకు కూడా తెలుసు. ఇంకా విచిత్రం ఏంటంటే, నేను మొన్న హరీష్ రావు గారిని పిలిస్తే ఏమో కొత్త విషయాలు ఏమో చెప్తారేమో అనుకున్నాను. ఏం లేదు, అడిగిందే అడుగుడు, తిరుల మరల చేసి అడుగుడు, మరల తిరలేసి అడుగుడు. మమ్మల్ని కూడా రేపు గదే ఉంటుంది, టైంపాస్ చేసి సాయంత్రం వరకు మీడియా దృష్టి ఆకర్షించి మీకు పాపం మీకు కూడా ఏదో ఒక వార్త మసాలా కావాలి కాబట్టి మీతో కూడా నడిపించి దినమంతా ఆడో విజువల్, ఈడో విజువల్, ఆడో కెమెరా, ఈడో కెమెరా పెట్టి డ్రామా, అంత తప్ప ఏం లేదు. ప్రజలకు పనికొచ్చే ఒక్క పని ఈ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో చేసిందా? ఒక్క మహిళకు 2,500 రూపాయలు ఇచ్చిందా? దాని మీద చర్చ జరగదు. 6 గ్యారెంటీల మీద చర్చ జరగదు. 100 రోజులు అన్నది మర్చిపోవాలి. ఏమనంటే కేసీఆర్ అప్పులు చేసిండని డబ్బు కొట్టాలి. ఇదే దిక్కుమాలిన ఆలోచన తప్ప వాళ్ళు పీకేదేం లేదు, వాళ్ళతో అయ్యేదేం లేదు. బరాబర్ పోతా, బరాబర్ వాళ్ళకి చెప్పొస్తా. నేను అడుగుతా ఫస్ట్ సిట్టోళ్ళని, ఏమని మీరు నా ఫోన్ ఇలా ట్యాప్ అవుతుందా లేదా చెప్పురు ముందని అడుగు. చెప్తారా?